ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నమస్కారాలు. నా పేరు మక్బుల్ జాన్. మాది హిందూపురం, సత్యసాయి జిల్లా. నేను 4 సంవత్సరాల నుండి గత వైసీపీ ప్రభుత్వం నుండి కూడా నేను 2020 సంవత్సరం నుండి విదేశీ విద్యా స్కాలర్షిప్ కోసము పోరాటాలు చేస్తూనే ఉన్నాను. కానీ ఆ ప్రభుత్వము మేము ఎన్ని పోరాటాలు చేసినా, ఆమరణ నిరాహార దీక్ష చేసినా, రిలే నిరాహార దీక్షలు చేసినా, చివరికి నేను కిడ్నీ అమ్ముకోవడానికి పర్మిషన్ కూడా ప్రతి రాష్ట్రపతికి, గవర్నర్కి, తర్వాత హైకోర్టు జడ్జికి, సుప్రీంకోర్టు జడ్జికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ పెట్టినా కూడా అది కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము. అలాగే మా విద్యార్థులు విదేశాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. అదే ప్రాసెస్లో మా యొక్క బాధల్ని శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మరియు అచ్చెన్నాయుడు గారికి, పట్టాభి గారికి, ఇలా ప్రతి ఒక్కరికి మా యొక్క బాధలను వెళ్ళి మేము అప్పుడు తెలియజేయడం జరిగింది. తెలియజేసినప్పుడు వాళ్ళు, అమ్మ తప్పకుండా మీ బాధల్ని మేము అర్థం చేసుకున్నాము, తప్పకుండా మీ విద్యార్థులకి మేము రాగానే న్యాయం చేస్తాము అని చెప్పారు. అదే బాటలో విదేశీ విద్యా స్కాలర్షిప్ని పేరు జగనన్న విదేశీ విద్య అన్న ఉన్న పేరుని మొదటి సంతకమే మార్చి ఇది అంబేద్కర్ విదేశీ విద్యా స్కాలర్షిప్ అని పేరు పెట్టడం జరిగింది. అలాగే ముందు ఏ విధంగా అయితే ఉందో విదేశీ విద్యా స్కాలర్షిప్ను అదే విధంగా కొనసాగిస్తారని తర్వాత మన మినిస్టర్ ఫారూక్ గారు కూడా సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము పడిన ఈ శ్రమకి మా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సులువుగా మా సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి సంతకం పెట్టేశారు. కాబట్టి నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి హిందూపురం నుండి అమరావతి వరకు వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి, తర్వాత లోకేష్ గారిని, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కలిసి పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఏ విధంగా అయితే మొదట జగన్మోహన్ రెడ్డి గారికి మా బాధల్ని, మా విదేశీ విద్యా స్కాలర్షిప్ బాధల్ని తెలియజేయడానికి స్కూటీలో ఎలాగైతే బయలుదేరానో, ఇప్పుడు అదేవిధంగా మా యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పడానికి నేను స్కూటీలోనే మళ్ళీ యాత్ర చేపడుతున్నాను. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు, పవన్ కళ్యాణ్ గారి వరకు నా యొక్క ఈ విషయాన్ని చేరే విధంగా చూడాలని అందరికీ పేరున ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.